పాక్ సైన్యంపై బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బీఆర్జీ బిగ్ అటాక్ చేసింది. ఆర్మీ అధికారులు సిబ్బంది వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్పై మరొకసారి ఐఈడీ బాంబుతో దాడి చేసింది. షికాపర్పూర్ హుమాయూన్ షరీఫ్ ప్రాంతంలో ట్రైన్పై రిమోట్ కంట్రోల్ బాంబుతో దాడి చేసింది. షికాపర్పూర్లోని హుమాయూన్ షరీఫ్ ఏరియాలో ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఏకంగా రిమోట్ కంట్రోల్ బాంబుతో ఈసారి అటాక్ చేసింది. ఘటనలో దాదాపు 100 మంది సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాంబు దాడితో ఒకసారిగా బోగీలు పట్టాలు తప్పాయి. తామే దాడి చేసినట్లు బీఆర్జీ ప్రకటించింది. బలూచిస్తాన్కు స్వాతంత్రం వచ్చే వరకు కూడా పోరాటాలు చేస్తామని బీఆర్జీ స్పష్టం చేసింది. గతంలో కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసిన ఘటన మరవలేదు. అప్పుడు ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేసి చాలామంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చారు. ఇప్పుడు తాజాగా ఏకంగా ఐఈడీ బాంబులతో దాడి చేశారు. ఈసారి సైనిక అధికారులు సిబ్బంది వెళ్తున్న ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను టార్గెట్ చేశారు. షికాపర్పూర్లో హుమాయూన్ షరీఫ్ ప్రాంతంలో ట్రైన్పై ఏకంగా రిమోట్ కంట్రోల్ బాంబుతో దాడి చేశారు. ఈసారి టెక్నాలజీని వాడినట్టు కనబడుతుంది. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు పాకిస్తాన్లో బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బీఆర్జీ బిగ్ అటాక్ చేసింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అనుబంధ సంస్థగా చెప్తున్నారు బీఆర్జీ. ఈసారి బీఆర్జీ రెచ్చిపోయింది. పాకిస్తాన్ సైనిక అధికారుల లక్ష్యంగా బీఆర్జీ ఈ దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. బలూచిస్తాన్కి స్వాతంత్రం కావాలంటూ ఎప్పటి నుంచో వీళ్ళంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఇలాంటి దాడులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా మనకు తెలిసిందే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో ఒక్కసారిగా పాకిస్తాన్ సైన్యం కుదేలవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుస దాడులతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సందర్భం మనం చూసాం. తాజాగా ఈ దాడిలో మరొకసారి ఆ ట్రైన్ పూర్తిగా దెబ్బతిని ఆగిపోయింది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ట్రైన్ని పూర్తిగా ఆపివేశారు. ఈ ఘటన దాదాపు 100 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. షికార్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్పై జరిగిన పేలుడులో చాలామంది గాయపడ్డట్టు తెలుస్తుంది. దీని ఫలితంగా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన తర్వాత మరమ్మత్తు పనులు ప్రారంభించడానికి సుకూర్ నుండి రెస్క్యూ బృందాలను పిలిపించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ పెషావర్ నుంచి క్వెట్టాకు ప్రయాణిస్తుండగా షికార్పూర్ సమీపంలోని సుల్తాన్పూర్ దగ్గర ట్రాక్పై పేలుడు కారణంగా ప్రమాదానికి గురైంది. పేలుడు తర్వాత రైలు కార్యకలాపాలను పూర్తిగా నిలిపేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి స్థానిక డివిజనల్ రైల్వే సూపరింటెండెంట్ షుకూర్ జంషాయిద్ ఆలం స్టేట్మెంట్ ఇచ్చారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు. ట్రాక్ను పునరుద్ధరించడానికి సమయం పట్టొచ్చు అంటూ చెప్తున్న పరిస్థితి. కానీ విషయం జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచిస్తాన్ రిపబ్లికన్ గార్డ్స్ మరొకసారి ఐఈడీ బాంబులతో పేల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 100 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే జూన్ 21న ఇదే జాఫర్ ఎక్స్ప్రెస్ను పవర్ వ్యాన్లోని ఒక బోగి షికార్పూర్ సమీపంలో పట్టాలు తప్పడంతో అప్పుడు కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు పట్టాలు తప్పింది, అది మానవ తప్పిదంగానే పరిగణించారు. కానీ తర్వాత ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ను ఏకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ హైజాక్ చేశారు. అంతేకాదు అందులో ఉన్నటువంటి చాలామంది సైనికుల్ని కాల్చి చంపారు. ఆ ఘటన కలకలం రేపింది. ఈ రైలు సాధారణంగా పెషావర్ నుంచి క్వెట్టాకు వస్తుంది, తిరిగి క్వెట్టా నుంచి పెషావర్కు బయలుదేరుతుంది. ఈ రైలుకు జాఫర్ ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టారు. అయితే ఈ ఘటన మరొకసారి ఈసారి ఏకంగా టెక్నాలజీని వినియోగించినట్టుగా చెప్తున్నారు. ఏకంగా ఐఈడీ బాంబులు గతంలో పెట్టిన బాంబులకు భిన్నంగా ఈసారి ఐఈడీ బాంబులను పెట్టి పేల్చివేసినట్టుగా చెప్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్గా కొంతమంది ఈ దాడికి తామే బాధ్యులమంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. అలాగే బలూచిస్తాన్కు స్వాతంత్రం వెంటనే ప్రకటించాలంటూ కోరుతున్నారు. గత కొంతకాలంగా కూడా బలూచిస్తాన్కు స్వాతంత్రం ప్రకటించాలి, సొంత దేశంగా పరిగణించాలంటూ వాళ్ళు ఇతర ప్రపంచ దేశాలను కూడా కోరుతున్నారు. అంతేకాదు తమకు తాము స్వాతంత్రం ప్రకటించుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక అడుగు ముందుకేసి దేశానికి సొంత జెండాను రూపొందించుకుంది, అలాగే సొంత చిహ్నాన్ని రూపొందించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ సైనికుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ సైనికులు ఆర్మీ కానీ పాకిస్తాన్ రేంజర్లు కానీ కాన్వాయ్లతో సహా వెళ్ళినా లేదా పాకిస్తాన్ సైనిక పోలీసు వాహనాలు అక్కడ వెళ్ళినా వాళ్ళని తరిమి కొడుతున్నారు. అంతేకాదు వాళ్ళను మానవ ఆత్మాహుతి బాంబులతో ఏకంగా ట్రక్ బాంబులతో పేల్చివేస్తున్నారు, చంపేస్తున్న పరిస్థితి. తాజాగా మరొకసారి జాఫర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేస్తూ ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. మరోవైపు బలూచిస్తాన్లోని బొలాన్ సిబి జిల్లాలో జరిగిన బాంబు దాడులో ఇదివరకే 2 రోజుల క్రితం జరిగిన దాడుల్లో ఒకరు మరణించి చెప్తున్నారు. అలాగే రైల్వే కార్యకలాపాలకు అంతరాయం కలిగిందంటూ అప్పటికే అధికారులు చెప్తున్నారు. బోలాన్ జిల్లాలోని మార్చ్ ప్రాంతంలోని ఓ వ్యక్తుల గుంపై గుర్తు తెలియని మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తులు హ్యాండ్ గ్రెనేడ్ విసిరినట్టుగా చెప్తున్నారు. సో ఈ రకంగా తరచూ ఆ ప్రాంతంలో అలజడి రేగుతుంది, దాడులు జరుగుతున్నాయి. అలాగే సిబి జిల్లాలో బక్తియారాబాద్ పట్టణంలో రైల్వే ట్రాక్ను లక్ష్యంగా చేసుకొని శక్తివంతమైన పేలుడు కూడా చోటు చేసుకుంది. దీంతో బోలన్ మెయిల్ రైలు సేవలకు కూడా అంతరాయం కలిగింది. 2 రోజుల క్రితం జరిగిన ఘటన. తర్వాత బలూచ్ రిపబ్లికన్ గార్డ్స్ బీఆర్జీ రైల్వే దాడికి బాధ్యత వహిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ ప్రతినిధి బీఆర్జీ ప్రతినిధి దోస్టైన్ బలోచ్ మాట్లాడుతూ సిబిలోని భిమ్జీ ప్రాంతం సమీపంలో రిమోట్ కంట్రోల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్డ్ ఐఈడి ఉపయోగించి బోలాన్ మెయిల్ను లక్ష్యంగా చేసుకున్నట్టుగా చెప్పారు. రైలుకు తీవ్రమైన నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. బలూచ్ స్వాతంత్రం కోసం కొనసాగుతున్న సాయుధ పోరాటంగా బీఆర్జీ అభివర్ణిస్తోంది. ఈ నేపథ్యంలో సిబిలోని లిమ్జీ ప్రాంతంలో రిమోట్ కంట్రోల్తో ఐఈడి బాంబులను పేల్చివేసినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ట్రైన్ను లక్ష్యంగా చేసుకొని ప్రస్తుతం ఈ దాడులు జరిగినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, అలాగే బలూచిస్తాన్ రిపబ్లికన్ గార్డ్స్, బలూచిస్తాన్ యాంగ్జైతీ కమిటీ ఇలాంటి అనుబంధ సంస్థలన్నీ కూడా బలూచిస్తాన్కు అనుకూలంగా పోరాటం చేస్తున్నాయి. ఎప్పటి నుంచో బలూచిస్తాన్కు స్వాతంత్రం కావాలంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్కి అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటు పాకిస్తాన్లో అటు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కూడా మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి సైన్యాన్ని తరిమి కొడుతుంది. సైన్యాన్ని ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న పరిస్థితి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పాకిస్తాన్ సైన్యానికి వాళ్ళకి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో పరస్పరం మృతి చెందిన వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ 3 తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టెర్రరిస్టులను హతమార్చినట్టుగా ప్రకటించుకుంటుంది. కానీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సాధారణంగా వాళ్ళంతా కూడా ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా వారి కార్యకలాపాలను విస్తరించారు. ఇప్పుడు హంగూ జిల్లాలో జరిగినటువంటి దాడిలో వాళ్ళని హతమార్చినట్టుగా చెప్తున్నారు. అలాగే దక్షిణ వజీరిస్తాన్లో థోయ్ ఖులాలో భద్రతా దళాలు స్థానిక వింగ్ కమాండర్ డోటాని తెగ పెద్దలు నిర్వహించిన గిరిజన ఏదైతే సమావేశం ఉందో దానిపై కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ రకంగా అణచివేత చర్యలను పాకిస్తాన్ సైన్యం చేపడుతుంది. ఇటు గిరిజనులపై ముఖ్యంగా బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటే ఎప్పటి నుంచో బలూచి ఫ్రీడమ్ ఫైటర్స్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు అక్కడ గిరిజన తెగలపై దాడులు చేస్తూ తమను అణచివేస్తున్నారు. అందుకే తమ పోరాటం అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తుంది. తాజాగా అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా అదే పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ 2 ప్రావిన్సులు ఇటు బలూచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ 2 కూడా అభివృద్ధికి నోచుకోలేదు. మధ్యలో కేవలం పంజాబ్ సింధు ప్రావిన్సులే ఆర్థికంగా కాస్తో కూస్తో ముందంజలో ఉన్నాయి, అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. సో ఈ 2 రాష్ట్రాలనే ప్రజలు కాస్త సౌకర్యవంతంగా జీవిస్తున్నారు. మిగతా 2 ప్రావిన్సులు పాకిస్తాన్ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇలాంటి పోరాటాలు జరుగుతున్నాయి. అంతేకాదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పేరుకే ఆజాద్ కాశ్మీరు, దానికి పేరుకే ఒక ప్రధానమంత్రి ఉంటారు, కానీ పరిపాలన అంతా కూడా ఇస్లామాబాద్ నుంచి ఉంటుంది. ఇక్కడ కూడా పెద్దగా పరిపాలనకు నోచుకోలేదు. అక్కడి నుంచి వచ్చే టూరిజం నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రం తీసుకుంటారు. కేవలం అక్కడ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలకు మదర్సాలకి మాత్రమే ఆ ప్రాంతాన్ని పిఓకేని వాడుకుంటున్న పరిస్థితి. ఈ రకంగా పాకిస్తాన్ పాలకులు చేస్తున్న ఏదైతే పరిపాలన ఉందో అది పూర్తిగా ఒకరికి అనుకూలంగా మరొకరికి పాలన సరిగ్గా అందకపోవడంతోనే ఇలాంటి భేదాభిప్రాయాలు తేడాలు వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వంపై తరచూ దాడులు జరుగుతున్నాయి. ఈసారి ఏకంగా
బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. ఆ పోరాటాలు మరింత ఉధృతం చేస్తుంది. అందులో భాగంగా తాజాగా జరిగిన ఈ ట్రైన్ దాడికి సంబంధించిన దృశ్యాలు అవి.